సో ఓవరాల్గా నిన్న జగన్మోహన్ రెడ్డి గారు స్పోర్ట్స్ కోటా గురించి మాట్లాడుతూ పివి సింధు లాంటి వాళ్ళకి సంబంధించి జాతీయ స్థాయిలో జాతీయ స్థాయిలో కూడా కాదు, అంతర్జాతీయ స్థాయిలో ఒలింపిక్స్, ఏషియన్ గేమ్స్, కామన్వెల్త్ గేమ్స్ ఆడిన వాళ్ళకి ఇస్తే తప్పలేదు, కానీ సో ఇలాంటి వాళ్ళకి ఎలా ఇస్తారు అనేటటువంటి ఆయన ప్రశ్నిస్తూ అసలు పివి సింధు పేరు తీసుకొని సమర్థించుకుంటున్నారు వీళ్ళు చేసినటువంటి పరిస్థితిని అని చెప్పేసి నేను వారు మాట్లాడారు. ఒకసారి పీసార్ ఒకసారి ఆ బయట ప్లే చేయండి, తర్వాత శేఖర్ రెడ్డి గారు మాట్లాడతారు. పీసార్ ఒకసారి ఆ బయట ప్లే చేయండి ప్లీజ్. నేను అడుగుతా ఉన్నా, ఇదే చంద్రబాబు నాయుడిని, ఇదే చంద్రబాబు నాయుడు అబ్బా కొడుకుని ఇద్దరిని అడుగుతా ఉన్నా. స్పోర్ట్స్ కోటాలో నియమించిన దాదాపు 372 మందిలో పివి సింధుల ఎంతమందికి ఒలింపిక్స్, వరల్డ్, ఏషియన్, కామన్వెల్త్ స్థాయి గోల్డ్ మెడల్స్, సిల్వర్ మెడల్స్, బ్రాంజ్ మెడల్లు ఇలాంటి అచీవ్మెంట్స్ వచ్చినాయని అడుగుతా ఉన్నా. ఎంతమందికి వచ్చినాయని అడుగుతా ఉన్నా. నిజంగా తన స్కామును కప్పిపుచ్చుకునేదానికి సింధు లాంటి వాళ్ళను ఎలా ఉపయోగించుకుంటాడు అబ్బా కొడుకులు అని చెప్పడానికి నిదర్శనం ఇది. సింధు లాంటి వాళ్ళకి ఇవ్వడానికే టీచర్ రిక్రూట్మెంట్లో శేఖర్ రెడ్డి గారు, ఇది అంటే నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడేటువంటి సందర్భంలో వారు చెప్పినటువంటి అంశం ఏంటి అంటే పివి సింధు లాంటి వాళ్ళ గురించి వాడుకుంటున్నారు, సో అలాంటి వాళ్ళు దీంట్లో ఎవరున్నారు అనేటటువంటి అంశాన్ని వారు ప్రముఖంగా ప్రస్తావించినటువంటి పరిస్థితి. సో దీంతో పాటు ఏపీపీఎస్సీ గురించి, డిఎస్సీ గురించి వారు మాట్లాడినటువంటి అంశాలను కూడా చూసాం. సరే, ఇప్పుడు సింగళూరు వెంకటేష్ గారు మాట్లాడారు, కంభంపాటి శిరీష్ గారు మాట్లాడారు. ఏంటి ఇప్పుడు అంటే స్పోర్ట్స్ కోటాలో ఒకరు అంటే కనీసం ఒకరికి లేదు, టెట్ రాయకుండా ఇచ్చారన్నారు, టెట్ రాయకుండా ఒకరిని లేదు, ఎన్ని పక్కన పెట్టేస్తే పేపర్ లీకేజ్ అయిందన్నారు, దానికి సంబంధించినటువంటి ఏదైనా ఒక ఎవిడెన్స్ని. సో ఎందుకని వాటిని తీసుకురాలేకపోతున్నారు? సరే, మీరు ఇక్కడ చెబుతున్నారు, బాగానే ఉంది. కోర్టులు కూడా అంగీకరించవా? మరి కోర్టులు అంగీకరించాలి కదా ఖచ్చితంగా, ఇదో అక్రమాలు జరిగాయని చెప్పేసి. మరి ఆ విషయంలో ఎందుకని కోర్టులు కూడా పట్టించుకోవట్లేదు? అయినా సరే మీరు ఎందుకు దాన్ని లాక్కొచ్చేటటువంటి పరిస్థితి ఉంది? అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినటువంటి దాన్ని బట్టి చూస్తుంటే పివి సింధు లాంటి వాళ్ళకి తప్ప ఎవరికి స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు ఇచ్చేటువంటి పరిస్థితి లేదా ఈరోజు రాష్ట్రంలో? ఏమంటారు? రాజు గారు నమస్తే అండి, మీకు అలాగే ప్యానలిస్టులకి అండ్ ప్రైమ్ నైన్ టీవీ అందరూ కూడా గుడ్ మార్నింగ్ సార్. నాకు మీరు అడిగిన ప్రశ్నకే నవ్వు వస్తుంది సార్. ఎందుకు నవ్వు వస్తుందంటే, సో కోర్టులు ఎందుకు తీసుకోలేదు అని మాట అన్నారు సార్. చంద్రబాబు నాయుడు గారు స్కిల్ కేసులో అరెస్ట్ అయినప్పుడు 50 రోజుల పాటు బెయిల్ రాలేదు సార్. చాలా కోర్టులు రిజెక్ట్ చేశారు సార్ ఆ బెయిల్ ని. అంత మాత్రాన చంద్రబాబు నాయుడు గారు ఇంకా ఏమి ఆధారం లేక దోషిగా మిగిలిపోయినట్టేనా? సో ఖచ్చితంగా నవీన్ అంశం అడుగుతున్నాం సార్ మేము.